హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఏ మంత్రం వేశాడే 24 పార్ట్స్ వీడియో చూసిన తర్వాత, ఏ మంత్రం వేశావే ఫస్ట్ పార్ట్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఏ మంత్రం వేశావే పార్ట్ 2. సావిత్రమ్మ వాళ్ళని చూడగానే ఒక్కసారిగా ఆశ్చర్యపోయి చిన్నగా నవ్వుతూ ఉంది మహా వైపు చూసి. తను వచ్చి వాళ్ళ ప్లాస్టర్ విప్పేస్తూ, సారీ అమ్మమ్మ, మీరు ప్రశాంతంగా పూజ చేసుకుంటూ ఉంటే వీళ్ళిద్దరూ మధ్యలో వచ్చి అరుస్తున్నారు, అందుకే నోటికి ప్లాస్టర్ వేసేసా అంది. సరళ ఆవేశంగా లేచి నిలబడి కోపంగా సావిత్రమ్మ వంక చూస్తూ, ఏంటి అమ్మాయి ఇది? ఇదేనా నీ కూతురికి నువ్వు ఇచ్చే మర్యాద? ఎవరి అమ్మాయి? చూశావా ఇలాంటి పని చేసిందో? అది కూడా ఏ ఇంట్లో? నీ కళ్ళ ముందే. దీనికి నువ్వు ఇప్పుడే శిక్ష వెయ్యి అమ్మా, నేను నా కళ్ళతో చూడాలి అంది అరుస్తూ. సావిత్రమ్మ గట్టిగా ఒక నిట్టూర్పు విడిచి, ఎందుకు అలా అరుస్తున్నావు సరళ? మళ్ళీ ప్లాస్టర్ వేయమంటావా నోటికి అంది తాపీగా కుర్చీలో కూర్చుంటూ. సరళ ఉడికిపోతూ, ఏంటమ్మా నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? అసలు నేను చూస్తుంది నిన్నేనా? ఈ విషయం పక్కన పెట్టు. అసలు నువ్వు చేసింది ఏంటమ్మా? అభిని నా కూతురికి ఇచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చి దారిన పోయేదాన్ని ఎవరినో తెచ్చి ఎలా పెళ్లి చేస్తావు చెప్పు అని అరుస్తూ ఉంది. అనవసరంగా అరవకు సరళ. అభి భార్య పేరు మహాలక్ష్మి. మహాలక్ష్మి అది నా మనవరాలు. మహాలక్ష్మి మాత్రమే నా మనవడికి భార్య. అర్థమైందా అంది సావిత్రమ్మ పదాలు ఒత్తి పలుకుతూ. ఓహో అవునా, మరి నా కూతురు నువ్వు ఇచ్చిన మాట అంది సరళ ఆవేశంగా. నీ కూతురు నీ పక్కనే ఉందిగా, మాట సంగతి అంటావా? నా మాటని నేనెప్పుడూ తప్పలేదు, ఇప్పుడు కూడా అంది సావిత్రమ్మ. సరళ కోపంగా చూస్తూ, మాట తప్పావు అమ్మా, నా కూతురితో పెళ్లి చేస్తానని చెప్పి మాట తప్పావు. దీనికి నువ్వు తప్పకుండా చెల్లించాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకో అంది. సరళ, నేను నీకేం అప్పులేను చెల్లించడానికి. నా మనవడు నా మనవరాలు నా ఇష్టం. నా పిల్లల మీద నీ నీడ కూడా పడడం నాకు ఇష్టం లేదు. నువ్వు ఇక బయలుదేరితే మంచిది అంది సావిత్రమ్మ ఆవేశంగా. ఆవిడ మాటలు ఒకంత ఆశ్చర్యంగా ఉన్నా ఇంకేం మాట్లాడలేక కోపంగా చూస్తూ ఆవేశంగా అక్కడి నుంచి వెనకడుగు వేసింది సరళ. భార్గవి అభి వైపు కోపంగా చూస్తూ అక్కడి నుంచి వచ్చేసింది. ఇద్దరు బయటికి వెళ్ళిపోయాక మహా సావిత్రమ్మ వైపు బాధగా చూస్తూ, అమ్మమ్మ ఆమె అని ఆగిపోయింది. సావిత్రమ్మ లేచి నిలబడి అక్కడే ఉన్న ఒక ప్లేట్ చేతిలోకి తీసుకొని, ఈ ఇంటితో ఏ సంబంధం లేని ఒక పరాయి మనిషి ఆమె. బంగారం, నీకోసం అమ్మమ్మ స్వయంగా స్వీట్ చేసింది అను అంది నవ్వుతూ. మహా తినకుండా బాధగా నేలని చూస్తూ వెళ్ళిపోవడానికి వెనక్కు తిరిగింది. అభి మహా చెయ్యి పట్టుకొని ఆపి సావిత్రమ్మ చేతిలో స్వీట్ తీసుకొని, రిషి తిను అని తానే స్వయంగా నోట్లో పెట్టాడు నవ్వుతూ. రిషి సావిత్రమ్మ వైపు చూసి అభి వైపు చూసింది. తిను అన్నట్టు సైగ చేశారు సావిత్రమ్మ. తిను మహా అన్నారు నీరజ. వదిన త్వరగా తిను అంది దీక్ష బుజ్జగింపుగా. మహా నవ్వుతూ స్వీట్ తినేసింది. అందరూ నవ్వుతూ చూస్తుండిపోయారు తన వైపే. రాత్రి 10 గంటలు. నేను పబ్కి వెళ్ళాలి అని బెడ్ మీద లేచి కూర్చుంది రిషి. వాట్, ఈ టైంలోనా? నాన్నమ్మకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? పబ్ లేదు గిబ్ లేదు, నోరు మూసుకొని పడుకో అని అరుస్తున్నాడు సోఫా మీద పడుకొని అభి. నేను పడుకోను, నేను వెళ్ళాలి, ఇప్పుడే వెళ్ళాలి అంతే అంది అభి వైపు చూస్తూ. చెప్తే అర్థం కదా నీకు? మెంటల్ దానిలా బిహేవ్ చేయకు. నాన్నమ్మకి ఇవన్నీ తెలిస్తే చాలా బాధపడుతుంది. కనీసం ఇప్పటికైనా నీ పిచ్చి పిచ్చి అలవాట్లన్నీ మానుకొని కాస్త పద్ధతిగా ఉండటం నేర్చుకో. నేను మళ్ళీ మళ్ళీ ఇవే మాటలు నీకు చెప్పలేను అని కోపంగా బెడ్షీట్ తీసి ముసుగు పెట్టేశాడు అభి. నువ్వు తీసుకెళ్తావా, నన్ను వెళ్ళమంటావా అంది రిషి వేలు చూపిస్తూ. అభి కోపంగా చూస్తూ, నేను తీసుకువెళ్ళను, నిన్ను కూడా వెళ్ళనివ్వను, నన్ను డిస్టర్బ్ చేయకుండా గప్చుప్గా పడుకో అన్నాడు. సరే నువ్వు రాకు, నేను వెళ్తున్నా. అమ్మమ్మ అడిగితే ఏం చెప్పుకుంటావో నీ ఇష్టం. మొన్నటి వరకు చోటు తీసుకొచ్చాడు, ఇప్పుడు వాడి బాధ్యత తీరిపోయింది కాబట్టి నేను అక్కడే పడిపోయినా నాకేం సంబంధం లేదు, బాయ్ అని బెడ్ దిగి తలుపు వైపుకు కదిలింది రిషి. అభి ఒక్క ఉదిరిన లేచి పరుగున వచ్చి తన చెయ్యి అందుకొని వెనక్కి లాగాడు. హో, నువ్వే తీసుకెళ్తావా? సరే పద పద
అని హడావిడి పెడుతోంది. ఒక్కటిచ్చానంటే తెల్లవారేదాకా లేవని కూడా లేవవు. ఏదో పాపమని ఊరుకుంటున్నా, వెళ్ళి మర్యాదగా పడుకుంటావా లేదా అన్నాడు కోపంగా. హో, అయితే నువ్వే తెస్తావా? సరే అయితే నేను వెయిట్ చేస్తా, నువ్వు తెచ్చేసేయ్ అని బెడ్ వైపు కదిలింది. నేను మాట్లాడేది తెలుగు భాషలో అనిపించట్లేదా నీకు? లేదంటే నీ హాఫ్ బ్రెయిన్కి ఇది కూడా అర్థం కావట్లేదా అన్నాడు అభి కోపంగా తన వైపు చూస్తూ. ఏయ్ అని ఆగిపోయి, పోరా, అసలు నీతో నాకు మాటలేంటి? నేను వెళ్తున్నా, నువ్వేం చేసుకుంటావో చేసుకో పే అని కోపంగా అనేసి గబగబా వెళ్ళి తలుపు తీయబోయింది మహా. అభి కోపంగా వచ్చి తన చెంప చెల్లమనిపించాడు. హే, వెళ్ళి పడుకో అన్నాడు అరుస్తూ. మహా చెంప మీద చెయ్యి పెట్టుకొని కోపంగా చూస్తూ, నన్నే కొడతావు కదా, చూడు ఇప్పుడు ఏం చేస్తాను, నీ చేత్తో నువ్వే తెచ్చి తాగమని ఇస్తావు అని చెప్పి గట్టిగా అరవడం మొదలుపెట్టింది. అమ్మమ్మ, అత్తయ్య అని గట్టిగా అరుస్తూ ఉంది. ఏయ్, ఎందుకు అరుస్తున్నావు? నోర్మై, నానమ్మ వాళ్ళు లేస్తారు, అరవకు అంటున్నాడు అభి తనని కంట్రోల్ చేస్తూ. అసలు అభిని పట్టించుకోకుండా తన పాటికి తను అరుస్తూ ఉంది మహా. అప్పటికే తన అరుపులకి ఇంట్లో అందరూ పరుగులాంటి నడకతో వస్తూ ఉన్నారు అభి గది వైపు. అభి తనని కంట్రోల్ చేసేలోపే అందరూ వచ్చి డోర్ కొడుతూనే ఉన్నారు కంగారుగా. మహా అభిని వదిలించుకొని వెళ్ళి డోర్ తీసి సావిత్రమ్మని పట్టుకొని ఏడుస్తూ ఉంది. అందరూ కంగారుగా, ఏమైంది రిషి అని అడిగారు. అభి నన్ను కొట్టాడు అమ్మమ్మ, అభి నన్ను చెంప మీద కొట్టాడు అత్తయ్య అంటూ రాణి ఏడుపును నటిస్తూ ఉంది. ఏంటి, అభి నీ మీద చెయ్యి చేసుకున్నాడా? రే అభి, ఏంట్రా నువ్వు చేసిన పని? అంత తప్పు మహాలక్ష్మి ఏం చేసిందని తన మీద ఇలా చేయి చేసుకున్నావు అని తిడుతున్నారు సావిత్రమ్మ. ఆడపిల్లని ఇలా కొట్టడం ఎప్పటి నుంచి నేర్చుకున్నావురా అన్నారు నీరజ. అభి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ తన మాట అసలు ఎవ్వరూ వినట్లేదు. రే అన్నయ్య, ఎందుకు కొట్టావురా వదినని అని అడిగింది దీక్ష. కనీసం నువ్వైనా విను నా బాధ అని అభి చెప్పేలోపే, దీక్షు, నేను ఒకటి తీసుకురమ్మని అడిగితే తీసుకురాకుండా ఇంకా నన్నే కొట్టాడు, పైగా నన్ను తిట్టాడు కూడా అని దొంగ ఏడుపు ఏడుస్తూ ఉంది మహా. తీసుకురాకపోతే తీసుకురానని చెప్పాలి, కానీ ఈ కొట్టడం ఏంట్రా అన్నారు సావిత్రమ్మ కోపంగా. అది కాదు నానమ్మ, అసలు తను ఏమడిగిందో తెలుసా అని ఏదో చెప్తున్న అభి వైపు చూస్తూ, తను ఏమడిగిందో పక్కన పెట్టు, నువ్వు తీసుకొస్తే సరే అని చెప్పు, లేదంటే లేదని చెప్పు, అంతేకాని తిట్టడాలు కొట్టడాలు ఏంట్రా అన్నారు సావిత్రమ్మ కోపంగా. అది కాదు నానమ్మ అంటుంటే, మాట్లాడకు మళ్ళీ, ఇప్పుడే వెళ్ళి తను ఏమడిగిందో తీసుకొనిరా, నాకు ఇంకా ఏం చెప్పకు అన్నారు సావిత్రమ్మ మాట పూర్తి చేస్తూ. ఇంకా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే స్టోరీని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి.